వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్ట్ నెక్స్ నేను చాలా వీడియోస్ చేశాను. కానీ వాటిలో హార్ట్ నెక్ అండ్ లేదా డైమండ్ షేప్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ మెజర్మెంట్ ఇవి కావాలంటే నా ముందు వీడియో మీరు చూడండి. ఇప్పుడు హార్ట్ సింబల్ని ఎలా చేసుకోవాలనేది చెప్తాను. దానికోసం మనం ఫస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రాప్ అనేది ఈ విధంగానే ఉంటుందండి. కానీ ఇక్కడ ఈ డ్రాప్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి అది ఎలా ఇక్కడ అనేది హార్ట్ సింబల్ ఎలా తీసుకోవాలి లేదా డైమండ్ షేప్లో ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, దానికోసం మనం ఇక్కడ ఏ విధంగా ఒక లీఫ్ షేప్ తీసుకోవచ్చు, ఏ విధంగా కావాలన్నా డ్రా చేసుకోవాలండి మనము. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా హార్ట్ సింబల్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా హార్ట్ సింబల్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా అంటే చూడండి, చూపిస్తాను ఎలా అనేది. అదేవిధంగా డైమండ్ షేప్లో ఎలా కట్ చేసుకోవాలి అనుకుంటాం, లేదా లీఫ్ షేప్ని ఎలా కట్ చేసుకోవాలి అనుకోవచ్చు. లీఫ్ అనేది కట్ చేసుకోవాలి అంటే చూడండి, ఈ హార్ట్ సింబల్ని కొద్దిగా ఇలా కిందికి అలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తే లీప్ షేప్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా ఒక డైమండ్ షేప్లో అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం మనం ఇక్కడి నుంచి 5.5 ఇంచెస్ ఉంది కదండి, సేమ్ 2.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్. స్కేల్తో స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఒకవేళ ఇలా రాకపోతే ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి దీన్ని.
మన ఇష్టం అండి. ఈ విధంగా ఒకే దాంట్లో ఎన్ని రకాల షేప్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. కానీ పైన మనం తీసుకునేదంతా మాత్రం సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఈ విధంగా డైమండ్ షేప్లో డ్రా చేసుకోవచ్చు. డిఫరెంట్గా డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఓపెన్స్ పెట్టుకోవచ్చు. ఏ డిజైన్ అయినా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము డిఫరెంట్ షేప్స్ని తీసుకొని బ్లౌజ్కి డిజైన్స్ని సెట్ చేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.